జై శ్రీరామ్. నెత్తికి దెబ్బ తాకి బోసొస్తేనే అప్పుడు అర్థమవుతుంది నొప్పి బాధ అయిందనేది. అది మన దాకా వస్తే కానీ అర్థం కాదన్నట్టుగా ఉంటుంది కదా. ఆయన ఇంకో దెబ్బ తాకింది, వానికి బోస్ వచ్చింది, గదెంత ముచ్చాడు అనుకుంటాం. అట్లాంటిది ఒక మనిషికి కాకుండా ఒక దేశానికి తగిలితే అప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఏందనేది. ఇప్పుడు ఆ దేశం పాకిస్తాన్ దెబ్బ తాకుతుంది, మస్తు ఖతర్నాక్ దెబ్బలు తాకుతున్నాయి, ఎటు మనసున పడతలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కి వచ్చిన 30 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్లోని ఇప్పుడు పాకిస్తాన్ నుంచి పంపించేస్తారట. ఎందుకు పంపించాలి నాన్న? ఏం అవసరం ఉంది? భారతదేశంలో మాత్రం తీసేయాలా, ఉండాలా, యుఎన్ఓలో మాట్లాడాలా, ఐక్యరాజ్యసమితిలో మాట్లాడాలా, ఇంకెక్కడికి పోయి మాట్లాడాలా, అమెరికా చైనాల దగ్గరికి పోవాలా, వాని దగ్గరికి పోయి వీని దగ్గరికి పోయి కాశ్మీర్ గురించి దాని గురించి లట్టు పొట్టు మాట్లాడితే సంబరం అనిపిస్తుంది. ఇప్పుడు నీ దాకా వచ్చేసరికి ఇబ్బంది అవుతున్నా. అది ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే ఇన్ఫ్లరేషన్, అక్రమ తరలింపులు అనేది ఎక్కడైనా కూడా, అక్రమ వలసలు అనేటివి ఎక్కడైనా కూడా డేంజరే, ప్రమాదకరమే. ఏ దేశస్థుడు ఆ దేశంలో ఉండాలి. వేరే దేశానికి పోవాలి అనుకుంటే పోతున్న దేశం యొక్క ఆ దేశం యొక్క నియమ నిబంధనలు కరెక్ట్గా పాటించి వెళ్ళాలి. అది ఒక పద్ధతి, ఒక వ్యవస్థ, అంతర్జాతీయంగా ఉన్న ఒక వ్యవస్థ, దౌత్యపరంగా కావచ్చు, లేకపోతే పౌరసత్వ పరంగా కావచ్చు, అక్కడ ఉన్న వ్యవస్థ. అమెరికాడు పంపిస్తలేడా? పంపిస్తాడు. కెనడాడు పంపిస్తాడు, అమెరికా పంపిస్తుంది, ఇజ్రాయెల్ పంపిస్తారు, అందరూ పంపిస్తారు, ఎవరైనా పంపిస్తాడు. కానీ పాకిస్తాన్ కూడా పంపిస్తాడు. కానీ భారతదేశపోడు మాత్రం పంపొద్దు. భారతదేశం అనే సత్రం అయిపోయింది అందరికీ. తీసి ఒక్కొక్కరిని పంపించేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. ఒక్కొక్కటి అక్రమ వలసదారులకు కానీ, విదేశీ దురాక్రమణదారులకు కానీ, మోసగాళ్ళకు కానీ దేశాన్ని పందుల్లాగా పడి మేచే వ్యవస్థలకన్నిటికీ కూడా ఒక్కొక్కటి చెక్కు పడుతున్న క్రమంలో పాకిస్తాన్ నుంచి అక్రమ వలసలను ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులను పంపించడం అనేది వాడు తీసుకుంటున్న నిర్ణయం ఎంత కరెక్టో మనం చేస్తున్న నిర్ణయం కూడా అంతే కరెక్ట్. ఇక్కడున్న ముస్లిం సమాజం దీన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్ ఇంకా వచ్చి రోహింగ్యాలు వచ్చారంటే మమతా బెనర్జీ అంటే అది నో 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 ఐ కాంట్ యాక్సెప్ట్ అని చెప్పి అన్నట్టుగా కాదు. విషయంగా చూడండి. మనం రాజకీయంగా ఎవరి భావాలు వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ దేశం పరంగా అందరం ఒక్కటే ఉండాల్సిన అవసరం ఉంది. విదేశీని తీసుకొచ్చి ఇక్కడ వచ్చి ఓటిచ్చి వానికి ఓటు వేయిస్తావు, నీకు ఓటేయించుకుంటావు. వాడు ఇక్కడ 10 మంది పిల్లల్ని కానీ నీకోసం ఇవాళ ఓటేస్తాడు, రేపు వాని కోసం వాడు ఓటేసుకుంటాడు. అప్పుడు దేశం పరిస్థితి ఏంది? మమతా బెనర్జీకి ఈ మాత్రం నాలెడ్జ్ లేదా? మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఆ మాత్రం తెలివి లేదా? అంటే ఇక్కడ ఏంటంటే పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్లను ఎవరినైతే పంపిస్తుందో దాన్ని బేస్ చేసుకోండి, దాని ఒక ఉదాహరణగా తీసుకోండి. ముస్లిం సమాజం నుంచే పంపించేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ పక్కపంటి దేశాలు మొన్నటిదాకా అలైబులై తీసుకొని అన్నదమ్ములాగా కలిసి దేశాలు కూడా ఈరోజు పంపించేస్తున్నాయంటే మనం ఎందుకు మోయాలి ఆ బరువు? మనకేం అవసరం అనే విషయాన్ని ఆలోచించాలని చెప్పి కోరుకుందాం. మొత్తానికి పాకిస్తాన్ తీసుకుంటున్న నిర్ణయము భారతదేశంకు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మేలు చేసేదే, సంతోషకరమైన విషయమే. జై శ్రీరామ్.